Hi, welcome to the Firebrand TV and also Indian Firebrand TV. ప్రకృతి వైపరీత్యం 7.7 రిక్టర్ స్కేల్లో భూకంపం థాయిలాండ్ అండ్ మ్యాన్మార్ అండ్ వెరీ సాడ్ హృదయ విదారకం. మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డైడ్ డెబ్రిస్లో కూరుకుపోయి. ఆల్మోస్ట్ మెనీ కంట్రీస్ ఆర్ సపోర్టింగ్ అనమాట. ఎంత సపోర్ట్ చేసినా జరిగిపోయింది. యాక్చువల్గా చాలాసార్లు చెప్పాను నేను 4-5 ఇయర్స్ నుంచి నేను చెప్తూనే వస్తున్నాను. యాక్చువల్గాను మనిషి కంట్రోల్ చేయలేకపోతే వెదర్ ఇట్స్ ఎ పాపులేషన్ కంట్రోల్ ఆర్ ఎనీథింగ్, అరాచకాలు ఇవన్నీ న్యాచురల్ డిజాస్టర్స్ నేచర్ విల్ కంట్రోల్ అనేది ప్రకృతి ధర్మం. అది సునామీలు, ఫెమిన్, ఉదులు, ప్రళయాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? దిస్ ఈజ్ వాట్ దే కాల్డ్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని. ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఒకేసారి రాకపోవచ్చు, స్లోలీ ఇట్ విల్ టీచ్ అనమాట. మన హైదరాబాద్ డెవలప్ అయిపోతుంది, హైడ్రా అది ఇది, ముంబై డెవలప్ అయిపోయింది, సాచురేటెడ్ అయిపోయింది, చెన్నై డెవలప్ అయిపోతుంది, 50 స్టోరీస్ బిల్డింగ్స్ అన్నిటికంటే టాప్ నేను కట్టేశాను అని కట్టుకుంటూ పోతున్నారు అంతే. అందులో ఇండియన్ మెంటాలిటీ లాభాలు ఆర్జించి కార్పొరేషన్ డబ్బులు కట్టేసి అలా చేసి ఇలా చేసి మొత్తానికి సబ్ స్టాండర్డ్గా కట్టేసినప్పుడు ఏమవుద్ది, ఇంత టాప్ సివియర్ 7.7 వరకు వచ్చినప్పుడు ఇక్కడ అలాగే జరుగుద్ది. ఇండియాకి దగ్గరలోనే అది యాక్చువల్గాను. అస్సాం ఇవన్నీ కూడా దేవర్ స్కేడ్, ట్రౌమస్ వచ్చినాయి అనమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే వీ మస్ట్ బీ కేర్ఫుల్. మల్టీ స్టోరేడ్ బిల్డింగ్లు కడుతున్నప్పుడు చాలా చాలా హై టెక్నాలజీలు వచ్చినాయి ఇప్పుడు. యాక్చువల్గాను పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినా కూడా కదలను. నేను ఒకసారి అనిల్ అంబానీ వాళ్ళ ఆఫీస్కి విజిట్ చేశాను, ముంబై అవుటర్లో అనమాట. నియో బాంబే ఏదో అంటారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు అదంతా చూపించారు. అక్కడ ఒక బిల్డింగ్ చూశాను, పెద్ద ఆఫీస్. అది భూకంపాలు ఏమొచ్చినా కూడా తట్టుకునే ఒక టెక్నాలజీలో కట్టారు. యాక్చువల్గా అలా కట్టి 20 కోట్లు 30 కోట్లు పెట్టినా అర్థం ఉంటుంది. ఊరుకునే నేను ఎంత టాల్ కట్టాను, టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద హోల్ వరల్డ్ అని వెళ్ళిపోతారు బిల్డర్స్. అందులో లాభం మన వాళ్ళు చాలా ఎక్కువ వేసుకుంటారు. గవర్నమెంట్ అఫీషియల్స్ క్యామ్యామ్యా పెట్టడం, లంచాలు ఇవ్వడంలో ఫేమస్, తీసుకోవడంలో కూడా వాళ్ళు కూడా చాలా ఫేమస్. జరిగిపోయిందని ఇవేమి రావు, చచ్చిపోవాల్సిన చచ్చిపోతారు. యాక్చువల్గా అమాయకులు పోతారు, సివిలియన్స్ పోతారు. యాక్చువల్గా ఇది నేను చెప్పడం కోసం చెప్పాను. జరిగిపోయింది. అక్కడ ఇండియా సపోర్ట్ చేస్తుంది, రష్యా సపోర్ట్ చేస్తుంది, ఎన్నో కంట్రీలు సపోర్ట్ చేస్తున్నాయి. ఏంటి, రెస్క్యూటివ్ పంపిస్తారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఆ కంట్రీలో ఉండాలి. ఎలా చేస్తారు? ఇంత పెద్ద లెవెల్లో నీకు సముద్రంలోనే భూకంపం వస్తే సునామీ అంటారు. యాక్చువల్గా దీస్ ఆర్ ఆల్ ది సైన్స్ ఆఫ్ అపోకలిప్టో. అంటే వీఆర్ క్లోజ్లీ గోయింగ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఒకదాని తర్వాత ఒకదాంతో ఇట్స్ టేక్స్ నో టైమ్ ఫర్ నేచర్. నేచర్కి చాలా పెద్ద టైం తీసుకోదు. వాల్కనోస్, ఇవి సునామీలు, సముద్ర గర్భంలోంచి వచ్చే ఇవి ఎన్నెన్నో ఉన్నాయి. ఇటువంటి రిక్టర్ స్కేల్, ఇదే రిక్టర్ స్కేల్ ఇదిలో యూ మైట్ గెట్ కైండ్ ఆఫ్ ఎరప్షన్. ఎన్నో జరుగుతాయి. ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాము కాబట్టి, ఈ కాలంలో చూస్తున్నాం కాబట్టి మోడర్న్ మిస్టరీస్ అంటారు. ఇట్స్ ఎ మిస్టరీ. ఎందుకు థాయిలాండ్లోనే అది అలా చూపింది అనేది యాక్చువల్ గాడ్ నోస్, కర్మా నోస్. చాలా హృదయవారు కొన్ని వస్తున్నాయి, అక్కడక్కడ తీసినాయి, మొబైల్లో పెట్టి తీసినాయి, అఫీషియల్గా తీసినాయి ఇంకా రావట్లేదు. మొబైల్లో తీసినాయి, చిన్న కెమెరాలతో తీసినవి పెడుతున్నారు. యాక్చువల్గా పెట్టేసి చిన్న సోర్స్ దొరికితే దానికి ఒక పెద్ద న్యూస్ ఛానల్ వాళ్ళు అమ్మడం ఇది చేస్తున్నారు. దాని ప్రకారంగా చెప్తున్నారు అన్నమాట, ఇలా జరిగింది. కానీ ఇంకా కరెక్ట్ న్యూస్ చేస్తే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. ఈ చిన్న వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి వచ్చి లైఫ్ ఇస్ వన్ టైం ఆఫర్ అని నేను అస్తమానం పెడతా ఉంటాను ఫేస్బుక్లోను. ఈ రౌడీలకి, మత కొల్లోలతో చంపేసుకునే వాళ్ళకి, వాళ్ళ నీళ్ళని చంపే రాజకీయ హత్యలు, ఇవన్నీ వైఆర్ యూ పీపుల్ ఆర్ స్టిల్ డూయింగ్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ వన్ టైం ఆఫర్. ఒకసారి దేవుడు మనకి ఇచ్చిన ఆఫర్. ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఇలా పాపం పెరిగిపోతే, ఒకసారి విశాఖపట్నం ఒకదానికే ఎందుకు వచ్చింది, ఆ పక్కన పాపం పెరిగిపోయి ఉంటుంది. కర్మ అంతే, ఎక్కడా రాకుండా అనే పక్షిలాగా సైట్గా వచ్చి క్లైమాక్స్ ఎక్కడ కొట్టింది, విశాఖపట్నం కొట్టింది. 42 కిలోమీటర్ల దూరం వరకు ఎఫెక్ట్ అయినాయి. ఓకే, సో అలాగా ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కసారి ఇలా వెళ్తూ ఉంటేనే ఇట్స్ కాల్డ్ వీఆర్ క్లోజ్లీ ట్రావెలింగ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అంటే సెపరేట్గా ఉండదు, అలాగా నాశనం అయిపోద్ది అనమాట. పాపం పెరిగే కొలది కర్మ విల్ టేక్ కేర్ ఆఫ్
ఎంటైర్ యూనివర్స్. ఒకేసారి భూమి అంతా ఇదయిపోదు. మీకు ఎక్కడో నుంచో వచ్చి ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం ఉన్న అవి ఎక్స్‌కవేషన్స్ అంటే తవ్వకాల్లో బయటపడితే ఎలా పడినాయి ఇలాగే శాండ్ స్టార్మ్ అంటారు ఇంకా గల్ఫ్ సైడ్. సో ఇటువంటి ఎవలాంచి మంచుకొండల్లో ఎంతోమంది చచ్చిపోతారు. మనకు అన్ని న్యూస్ కూడా తెలియవు. చాలా అందంగా ఉంది అనుకుంటారు. అందంగా ఉన్న సముద్రంలో దూకితే పోతాం. అందంగా ఉన్న ఎవలాంచి మంచుకొండలోకి వెళ్తే పోతాం. సో ఒక పక్కన భక్తి రసాలు అన్నీ చేస్తూ ఉంటారు ఆల్ రిలీజియన్స్. ఇవేమి ఓన్లీ తాత్కాలికంగా అక్కడికక్కడ మనకి పుణ్యం కొనేసుకోవడం కోసం. ఇట్ విల్ నాట్ హెల్ప్. డోంట్ డూ బ్యాడ్ టు అదర్స్. ఇంకొకరికి హాని తలపెట్టకుండా నువ్వు పెరుగు అంతే. అంతేగాని బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టేసి ఏం పోగేసుకెళ్తారు యాక్చువల్గాను. పాపం పెరిగిపోతుంది. ఇంకొకరికి యూ లివ్ అండ్ లెట్ లివ్ అదర్స్ అని వాళ్ళు పోస్ట్ పెట్టాను యాక్చువల్గా. పిక్చర్ రెస్పాన్స్గా నాకు అందరూ కూడా తెలియపరుస్తున్నాం అన్నమాట. తెలిస్తే మళ్ళీ 2 days న్యూస్ పేపర్, 2 days పోస్ట్, టుమారోస్ వేస్ట్ అలాగ అయిపోద్ది. అస్సలు ఏమీ పట్టించుకోరు అనమాట. జస్ట్ లేదని మనం పెట్టడం సోషల్ మీడియా కూడా వేళాకోళం అయిపోయింది. ఏదో చెప్తాడు ఈడో చెప్తాడు. ఏదో చెప్పడం కాదు, నీ వరకు వచ్చిన తర్వాత ఆ లాస్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మన బిల్డింగు ఆ బిల్డింగ్లో ఉన్నప్పుడు ఒక ఊపింది అనుకో పోతాం. ఇంతకు ఏం చేయమంటారంటే బీ గుడ్, మంచిగా ఉండడం. నువ్వేం చేయవలసిన ఏం అవసరం లేదు. ఇంకొకటి బ్యాడ్ చేయకు. నువ్వు మంచిగా ఉండడం అంటే ఇంకొకటి దాన ధర్మాలు చేసేమని కాదు, చేస్తే చెయ్యి. అసలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని పెట్టారు. అంటే ఏంటి, ప్రతి కంపెనీ వాళ్ళకి వచ్చిన లాభాల్లో 10% ఇలా ఇవ్వాలని చెప్పేసి దీన్ని కొత్తగా ఊహలో కొత్త పెదాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా ఇదే టైంలో చెప్పేస్తాను 4Ps అని. ప్రజలకు కావాల్సింది, ప్రజలు బాగుపడాలంటే ఆ ఊర్లో కానీ ఆ టౌన్లో ఉన్న రిచ్ పీపుల్ పేద పిల్లలకి ఇవ్వాలంట. ఇట్స్ నథింగ్ బట్ ఏ కమ్యూనిస్టిక్ ఐడియా. ఓకే, కమ్యూనిజమే పడిపోయిందని ఒకప్పుడు గొంతెత్తి చాటిన ఆయన కూడా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ దట్ ఈస్ ద యాటిట్యూడ్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ఎ కమ్యూనిజం. డబ్బున్నవాడు వెళ్ళట, డబ్బు లేనివాడు డబ్బులు ఇవ్వడు ఇస్తాడు. అది జరిగే పని. అది ఎవడన్నా అన్నారే ఉంటే వాళ్ళ ఊరు సొంత ఊరు కాబట్టి అడాప్షన్ చేసుకుని ఒక 5-6 కోట్లు ఇచ్చి మీరందరూ కూడా ఇవ్వండి అని చెప్పేసి మిగతా వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయడానికి పనిచేస్తుంది. కానీ ఒక డబ్బున్నవాడు డబ్బు లేనివాడు బాగుపడి వాడిని వీడు దత్త తీసుకుంటాడా? ఇదేనా సంపద సృష్టించడం అంటేనే? ఇవన్నీ ఒకేసారి ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా ఎవడో కూడా పట్టుకెళ్ళి యాక్చువల్గాను. అలాగని చెప్పేసి ఆస్తి పంచిపెట్టేమనే కాదు, డు నాట్ డూ బ్యాడ్. ఇంకొకటి హానితోనే తలపెట్టడం. ఎప్పుడు చూసినా కిల్లింగ్ దట్ పర్సన్, కిల్లింగ్ తెచ్చిపెట్టి ఎంత ఈజీ అయిపోయిందంటే కిల్లింగ్ సుపారీగాళ్ళకి. వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళ ఫ్యామిలీని చంపినప్పుడు అర్థమవుతుంది. అది మీ ఫ్యామిలీని చంపి నరికేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇటువంటి బ్యాడ్లు పెరిగిపోయిన చోట, ఇటువంటి అరాచకం పెరిగిపోయిన చోట ఈ చిన్న పిల్లల్ని వ్యభిచారంలో దించేసి థాయిలాండ్ దట్స్ గాట్ ఎ సెపరేట్ స్ట్రీట్. ఇటువంటి ఎన్నో దరిద్రమైన జరుగుతూ ఉంటాయి. ఇంకా అంతు పొంతు లేకుండా ఒక పాపం పెరిగిపోతున్న ప్లేసుల్లో ఇలాగే జరుగుతాయి. ఇప్పుడు ఎంత నష్టం పక్కన పెట్టి, డబ్బు నష్టం ఎవరికి, ప్రాణ నష్టం. పెద్ద హైయెస్ట్ టాలెస్ట్ బిల్డింగ్స్ వచ్చి కొలాప్స్ అయిపోయినాయి. అవి మనం మొబైల్స్లో తీసినవి అవి పెడుతున్నారు తప్పితే అథెంటిక్గా ఎవడు తీస్తాడు? ఎవడి ప్రాణం వాడికి ముఖ్యం. ఎవడు తీస్తాడు? ఆ డస్ట్ వస్తుంది ఒక 1/2 kilometer దూరం వరకు పెద్ద బిల్డింగ్ పడిపోతాయి. లైక్ ఇంటర్నేషనల్ ట్రేడ్ టవర్స్ పడిపోయినాయి. ఒసామా బిన్ లాడెన్ లేపేసాడు అమెరికాలో, అలాగనమాట. అంతే. దిస్ ఈజ్ కాల్డ్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ఎండ్ ఆఫ్ థాయిలాండ్. అదే బ్యాంకాక్ అందంగా ఉంటుందని అందరూ వెళ్తూ ఉంటారు. ఫ్రీ సొసైటీ కూడా ఉంటుంది, అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. మన గోవాలో ఎలా దొరుకుతాయని చెప్పేసి చీపెస్ట్ నియర్ బై ఫారిన్ కంట్రీ కాబట్టి బ్యాంకాక్ వెళ్తారు. ఇంక్లూడింగ్ సినిమా వాళ్ళు కూడాను, అమ్మాయిలు వాడుకోవడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు అనమాట తక్కువ రేట్లో. వాట్ హ్యాపెండ్? ఇవే జరుగుతాయి. మీరు వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేసి వాళ్ళు మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటారు. సో అరాచకం పెరిగిపోయి పాపం పెరిగిపోతే, యాక్చువల్గా నేను ఉన్నది కూడా ఈ మల్టీ స్టోరీడ్ ఒక 20 అంతస్తులో ఉన్న బిల్డింగ్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాం. ఇంకా గొప్ప అనమాట. అదేదో మై హోమ్ భుజాలు అలాగున్నాం ఇలాగున్నాం వాళ్ళు పైగా వాళ్ళు వీడియోలు పెడతా ఉంటారు. నేను ఎక్కడున్నాను. ఇమాజిన్ వన్స్ ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు అస్. ఇట్ మైట్ జరగచ్చు కూడా. జరిగిందంటే పోతాం. అందుకు ఏం చేయమంటావు అంటాడు. మళ్ళీ చెప్తున్నాను, పాపం చేయొద్దు, ఇంకొకటి హాని చేయొద్దు. ఇక్కడ చేసేది పొద్దున్న లేచిన కానీ సాయంకాలం వరకు ఆ పక్కోడి మీద దృష్టి. ఆడదానికి కానీ మగోడికి కానీ. ఓకే, నా ఫిలాసఫీ అది. నేను చెప్పేది కరెక్టే యాక్చువల్గా. తప్పితే వాడెందుకు బాగున్నాడు, ఎలా బాగుండాలని చూసుకోడు. ఆ మనస్తత్వం ఉన్న ప్రతి చోట కూడా కర్మ చూస్తూ ఉంటుంది డ్రోన్ కెమెరాలో లాగా. దిస్ విల్ హ్యాపెన్. ఈ చిన్న వీడియో నేను ఎందుకు చేయడం కారణం ఏంటంటే అవుట్ ఆఫ్ ఐ వాంటెడ్ టు కన్వే మై కాండోలెన్సెస్ టు అందరూ, చచ్చిపోయిన వాళ్ళు అందరూ కూడా. ఎంతమంది నిజమైన ఫిగర్ రాదు ఇప్పుడు.
కాకపోతే ఇండియా కాదు కాబట్టి వస్తుంది. ఇండియాలో అయితే మన పొలిటికల్ ఇది తగ్గుద్దని చెప్పేసి ఇక్కడ ఎక్కడ రాదు. కానీ అక్కడ వస్తుంది చూడు. ఎలా కౌంట్ చేస్తారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎన్నెన్ని బిల్డింగులు ఎంతమంది చచ్చిపోయారని నోబడీ నోస్. ఏదో అప్రాక్సిమేట్గా చెప్తున్నారు. ఆ మిస్ అయిపోయిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే చెప్పిన ఫిగర్ చెప్తున్నారు. ఇంకా చాలా ఉంటుంది. ఇట్ విల్ బి 1 or 2 రెట్లు ఉంటుంది యాక్చువల్గాను. ఐఎమ్ సో సారీ. గాడ్ హెల్ప్ థాయిలాండ్ పీపుల్, మయన్మార్ పీపుల్ అండ్ ఆల్ ద పీపుల్ ఎఫెక్టెడ్ బై దిస్ ఎర్త్క్వేక్. వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా గాడ్ మస్ట్ డెఫినెట్లీ హెల్ప్. All film lovers, here comes Geeta Krishna International Film School. Meet Geeta Krishna, director of famous movies like Sankirtana and Kokila. At Geeta Krishna International Film School, we are all about making movies come alive. Whether you're starting out or sharpening your skills, Geeta Krishna is here to mentor you every step of the way. From script writing to directing, he'll help you refine your craft and bring your ideas to the big screen. Join Geeta Krishna International Film School for acting course, screenplay, direction course, line producer course, ad film making, news anchoring, dubbing, voice over and more. We offer long term for 5 months, mid term for 4 months, short term for 2 months. DM for more details.